చుక్క రామయ్య పేరు, అందశ్రీ పేరు, అదేవిధంగా గోరెటి వెంకన్న పేరు, గద్దర్ పేరు ఇలాంటివి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినా కూడా వీళ్ళు ఎవరికి అవార్డ్స్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో 5 అవార్డ్స్ ఇచ్చారు, మన రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది అనేది చాలా ఇట్లా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పటిదాకా మరి అగ్రవర్ణాలకే చాలా ఎక్కువ ఇచ్చారండి అవార్డులు. ఇప్పుడు పేదలకు, సామాన్యులకు కేవలం మందకృష్ణ మాదిగ గారిని ఒక్కరినే లిస్ట్ లోకి తీసుకున్నారు, మిగతా వారు ఎవరిని కూడా కన్సిడర్ చేయలేదు. నేనేమంటానంటే మందకృష్ణ గారికి రావడం సంతోషమే. ఆయన 30 ఏళ్లుగా పాపం సామాన్యుల కోసం, పేదల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం తప్పేట్లయితే తప్పు కాదు కదా. ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఆయన యొక్క బాధ్యత చాలా రోల్ ప్లే చేశాడు కాబట్టి. నరేంద్ర మోదీతో సాన్నిహిత్య సంబంధం ఉంది, అందుకే ఆయనకు మాత్రమే ఇచ్చారని ఒక విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి లేదా సాన్నిహిత్య సంబంధం నరేంద్ర మోడీతోని? లేకుండానే ఇప్పటిదాకా ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి, కేంద్రం సహకారం అసలు లభించట్లేదా ముఖ్యమంత్రిగా? సో కాబట్టి అట్లాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాటి వరకు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు సంపన్న వర్గాలకు, అగ్రవర్ణాలకు మాత్రమే అవార్డులు దక్కినాయి. పేదలకు ఇప్పుడు చాలా మంది పేదలకు, చిన్న చిన్న కళాకారులకు, ఈవెన్ ఎస్సీలలో 57 ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళకు కూడా ఇవాళ పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయంటే ఆ కళాకారులను గుర్తించిన చరిత్ర బీజేపీ. ఆ విషయంలో ఎవరు కాదంటారండి? సో పార్టీ ఏదైనా కావచ్చు, పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చింది, చాలా వరకు వాళ్ళకే అవకాశాలు ఇచ్చింది, అవార్డులు ఇచ్చింది. ఇవాళ సామాన్యులు కూడా గుర్తిస్తున్నది అనడానికి నిదర్శనంగా చాలా మందికి ఇచ్చింది కాబట్టి, ఇస్తున్నది కాబట్టి ఆ విషయంలో నేనైతే సమర్థిస్తా. సామాన్యులకు ఆ పద్మశ్రీ అవార్డులు దక్కడం అనేది బీజేపీ వచ్చిన తర్వాత మొదలైందని. గతంలో కాంగ్రెస్ హయాంలో సామాన్యులకు ఇచ్చిన చరిత్ర కనబడదు మనకు. సో కాబట్టి ఆ రకంగా మనం తీసుకుంటే సామాన్యుల చరిత్ర విషయానికి వస్తే అది ఓకే. రాష్ట్రానికి ఇవాళ రికమెండేషన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి విషయంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళ యొక్క సాహిత్య రంగంలో కానీ, వాళ్ళకి సేవా రంగంలో కానీ, ఏవైతే రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలా. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కాల. దాన్ని కూడా నేను ఖచ్చితంగా సమర్థిస్తా. కానీ గతంతో పోల్చుకుంటే చాలా సామాన్యులకు, పేద కుటుంబాలకు ఇచ్చిన చరిత్ర మాత్రం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేది. దాన్ని సమర్థిస్తా. మందకృష్ణ గారికి ఇవ్వడాన్ని కూడా నేను సమర్థిస్తా. తప్పకుండా అట్లాంటి వాళ్ళకు కూడా గుర్తించాలి. అట్లాంటి నాయకులను ఇవాళ అట్లాంటి నాయకులకు కూడా అవకాశాలు ఇస్తున్నది అనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే దాన్ని కూడా, అట్టడుగు వర్గాలకు కూడా అవకాశాలు, ఆ స్థాయి గౌరవాన్ని దక్కించడం అనే దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేగాని ఇవాళ ఏదో రాజకీయ కక్షదాయింపులో భాగంగా జరిగింది అనే దానికి ఆదర్శం. అట్లాంటి చాలా వరకు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇచ్చిన అవార్డులలో కూడా చాలా సామాన్యులను గుర్తించాలి. ప్రతిపక్షాలు అంటే అధికారంలో వేరే పార్టీ ఉంటే కూడా ఆ పార్టీలకు సంబంధించిన రికమెండ్ చేసిన దాంట్లో కూడా ఇవ్వలేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి, బహిరంగంగా విమర్శలు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి స్థితులలో ఎవరైనా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటారు. వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మందకృష్ణ గారు కూడా ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి కూడా అది కూడా ఒక కారణం అయి ఉంటది, ఉండదని కాదు నేను చెప్పట్లేదు. కానీ బట్ ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. 30 ఏళ్ళ తన పోరాటం సామాన్య ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాన్ని ఎవరు కాదంటారు చెప్పండి. సో కాబట్టి ఇవాళ ఆ అవార్డుల విషయంలో తెలంగాణకి మందకృష్ణ గారికి ఇవ్వడం అనేది దాన్ని స్వాగతించాలి. తర్వాత అట్లాగే ఎవరైతే నిజంగా కాంట్రిబ్యూట్ చేశారో సాహిత్య రంగంలో కానీ, మిగతా కళారంగంలో కానీ, ఎవరి పేర్లైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు పంపించారో వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉండే, తప్పేం లేదు. తెలంగాణ వాటాలో తెలంగాణకు కొన్ని అవకాశాలు రావాల్సి ఉండే. ఆంధ్ర అంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా పైరవులు స్కోప్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పించుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు. ప్రతిపక్షం కాబట్టి ఆ విషయంలో ఇవ్వకపోవచ్చు కూడా. సో రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కాదు. బట్ ఏది ఏమైనప్పుడు కూడా మందకృష్ణ లాంటి వాళ్ళని గుర్తించడం అనే దాన్ని మనం స్వాగతించాలి. ఆయన కాంట్రిబ్యూషన్ మాత్రం ఎవరు కాదనడానికి వీల్లేదు. దాని వల్ల గౌరవం దక్కింది.